చేద్దాం. ధ్యాన ముద్రలో కూర్చొని డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖంగా భవంతు. కాయకల్ప చేద్దాం. సిట్టింగ్ పొజిషన్. రెండు చేతులు నడుము మీద. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాయకల్ప పొజిషన్. ఇలా రెండు చేతులు అదే ఎడమ చేయి గోడ సపోర్ట్ తీసుకొని కాళ్ళు పాదాలు మునివేళ్ళ మీద లేపాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. కుడి చేయి గోడ కానించి పాదాలు మునివేళ్ళ మీద లేపి 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా శ్వాస. వెరీ వెరీ ఇంపార్టెంట్. బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళు ఎవరైనా ఏ సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా ఇది చేయాలి. ఒకవేళ ఇప్పుడు చెప్పేది ఈ విధంగా చేయలేనప్పుడు వేరే ఎలా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ స్టెప్ లో రెండు చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనక్కి వెళ్తాయి, థర్డ్ స్టెప్ లో కాలు మెడాలు లేపి పొట్ట లోపలికి లాక్కోవాలి. శ్వాస తీసుకొని వదిలేసిన తర్వాత చేతులు వెనక్కి వెళ్తాయి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేయాలి. ఒకవేళ ఏదైనా పాదాలు మునివేళ్ళ మీద లేపలేని వాళ్ళు, అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఏం చేయాలంటే కాళ్ళు పాదాలు అలానే నేల మీద ఉంచి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చేయాలి. రోజు 10 నిమిషాలు, పావు గంట పాటు కంపల్సరీగా చేయాలి రోజు. 1 2 3 4 5 6 7 8 9 10. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అప్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడెక్కడైతే నొప్పి వచ్చిందో భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్. పాదాలు మునివేళ్ళ మీద లేపడం వల్ల కాళ్ళ పిక్కలకి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది.
కాళ్ళకి ఎక్సర్సైజ్. అలసట తీరిపోయాకే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ అప్ 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్ 1 2 అప్. స్టాప్. రెండు చేతులు ఎదురుగా, కాళ్ళ మధ్య బాగా గ్యాప్. ఎంత అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి బ్యాలెన్స్ వచ్చేదాన్ని బట్టి. దీనికి ఒక ఇంత ఇట్లానే ఉండాలి మెజర్మెంట్, ఇంత వెడల్పులోనే పెట్టుకోండి అలా ఏం లేదు. కాళ్ళది లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసాక 1 మోకాలు, అది కూడా ముందు వైపు మోకాలు, వెనక స్ట్రైట్ ఉంటుంది. 2 3 4. అప్పర్ బాడీ స్ట్రైట్ ఉండాలి, ముందుకి వెనక్కి వెళ్ళకూడదు. ఇట్లా ఫ్రంట్కి బెండ్ అవ్వద్దు, స్ట్రైట్ గా ఉండాలి. వెళ్ళిపోతే మీరు ప్రెషర్ పడుతుంది. 9 10. తాడాసన్ పొజిషన్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకొని స్ట్రెచ్, పాదాలు ముందు మీద లేపాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 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 బ్రీత్ అవుట్. తిరిగి తాడాసన్. Stretch. Deep breathe in left. Breathe out straight. Again breathe in right. 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Hand exercise. ఇవి అంతే, వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ రెండు చేతులు బాడీ పక్కగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుడు ముద్ర, అంటే 5 వేలు టిప్స్ కలపాలి. పంచభూతాలకు ప్రతీక 5 వేలు. సో వీటి టిప్స్ కలిపినప్పుడు వీటి మధ్య సమన్వయం వస్తుంది, బ్యాలెన్స్ గా ఉంటాయి పంచభూతాలు. 1 ఆటోమేటిక్ గా త్రిదోషాలు సమస్థితిలో ఉంటాయి. పంచభూతాల యొక్క కలయికే మన శరీరంలో ఉన్న 3 త్రిదోషాలు, వాతం పిత్తం కఫం. అవి 3 బ్యాలెన్స్ అవుతాయి. రివర్స్ చేస్తున్నాం 6 to 10 times. Self count. Reverse. కుడి చేయి కుడి కాలు ముందు, ఆల్టర్నేట్ రొటేషన్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చేయండి, కుడి చేయి వెనకాల ఫ్రంట్. దీనివల్ల ఇంటర్కోస్టల్ మజిల్స్, అంటే మన పక్కకి ఎముకల్ని కవర్ చేసిన మజిల్స్ ఉంటాయి కంట్రోల్, అవన్నీ కూడా బాగా ఓపెన్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం అన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ క్లావికల్ మజిల్స్ అని, ఇంటర్కోస్టల్ మజిల్స్, థొరాసిక్ మజిల్స్, ఇవన్నీ అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. కొంచెం వాటిలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ముందు చేసే వాటికి ఈ వార్మప్స్ అన్ని బాగా హెల్ప్ అవుతాయి.
ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సిటప్స్. 2 చేతులు బాడీ పక్కగా పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మోకాళ్ళ మీద బెండ్. 2, 3, 4. అప్పర్ బాడీ స్ట్రైట్గా ఉండడం కోసం చేతులు ఇలా పెడుతున్నాం, అంటే ముందుకి అటు వెనక్కి వెళ్ళకుండా. రెండు చేతులు నమస్కారం. శ్వాస తీసుకొని అటు రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని రెండు చేతులు మోకాళ్ళ మీద. తల ఎదురుగానే చూస్తూ ఉండాలి, కిందకి ఎటువంటి పరిస్థితుల్లోనూ చూడద్దు. మెడ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. స్లోలీ రిలాక్స్. మెడ మీద చేయి, మొచ్చటి మీద చేయి పెట్టి ఇట్లా. కాలు మెడాల్ ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా రివర్స్. ఎడమ కాదు. చక్రాసనం. శ్వాస తీసుకొని లెఫ్ట్. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Second position. Left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Third position. Left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Fourth ది 5 వేల ముక్కలు ముద్దగా వెన్నుపూసకి వైపులో పెట్టి 2 పిరుదుల మధ్య ప్రదేశం, టైల్ బోన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. పాదాల ముందు లేపుతూ చేతిని కొంచెం కొంచెంగా పైకి తీసుకొని వస్తున్నాం. డిస్కులు ఇట్లా లోపలికి నేర్పినట్లుగా బాగా చేస్తూ చేయండి. Slowly relax. త్రికోణాసనం. రెండు చేతులు స్ట్రైట్గా తీసుకొని కాలుని ఎటువైపు అయితే మనం బెండ్ అవ్వాలనుకుంటున్నామో ఆ కాలుని కూడా పక్కకు అనేయండి. తర్వాత ఈ చేతులు నెమ్మదిగా కిందకి తీసుకో. తల భుజం సపోర్ట్ తీసుకొని ఎంత వీలైతే అంతవరకు బలవంతంగా చేయొద్దు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు చేయకూడదు ఈ ఆసనం. ఎప్పుడు చేయాలి? కాన్స్టిపేషన్ తగ్గించుకున్నాక మొదలు పెట్టుకోవాలి. కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది, కానీ ఆల్రెడీ మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు వీలైనంత త్రికోణాసనం అవాయిడ్ చేయండి. మనం చెప్పుకున్నాం కదా, ఈ శంఖ ప్రక్షాళన ఆసనాలు 5 మలబద్ధకం గారు అవి చేయాలి. ఆ తర్వాత సమస్య పరిష్కారం అయ్యాక అప్పుడు స్టార్ట్ చేయాలి త్రికోణాసనం. 5 ఆసనాలు ఏంటి? ఎవరైనా చెప్పండి. ఆన్ చేసుకొని మైక్ ఆన్ చేసుకొని.
మలబద్ధక నివారణకి ఎర్లీ మార్నింగ్ చేయవలసిన 5 ఆసనాలు. ताड़ासन, ऊर्ध्व ताड़ासन, ఓకే. ताड़ासन, ऊर्ध्व ताड़ासन, कट चक्रासन, విలోమ త్రికోణాసనం చేయండి. నెక్స్ట్ నాలుగోది त्रिभुजंगासन, ఐదోది ఉదరాసన్. వెరీ గుడ్. వెరీ గుడ్. పద్మావతి గారు, లలిత గారు, మీకు క్లాప్స్. చాలా బాగా చెప్పారు. అంతే 5. ఈ 5 ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఎప్పుడు దీనికి ఈ 5 ఆసనాలు చేయడానికి ముందు ఏం చేయాలి చెప్పండి? కాయకల్ప చేయాలి. కాయకల్ప చేయాలన్నమాట. అశ్విని ముద్రలు వేస్తే కాయకల్ప. వాటర్ తీసుకోవాలి మేడం. వాటర్ తాగాలి. వాటర్ తాగాకే ఈ 5 ఆసనాలు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది కూడా ఇంపార్టెంట్. అది ఎంటీ స్టమక్ తోటి ఆసనాలు చేసిన పెద్ద లాభం ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనం చేయాల్సింది? వృక్షాసనం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన ఈ 5 శంఖ ప్రక్షాళ ఆసనాలు అవి రాకపోతే ఎవరైనా డౌట్ ఉంటే అడిగితే చెప్తాను. మళ్ళీ నెమ్మదిగా కాలు మార్చేయండి. చలికాలంలో కఫము ఎక్కువగా ఉంటుంది, వాతం తగ్గుతుంది. వాతం తగ్గడం అంటే అర్థం ఏంటి? వాయు ప్రసారం తక్కువగా ఉంటుంది బాడీలో. దానివల్ల మలబద్ధకం ఫస్ట్ కనపడే సమస్య. అందువల్ల చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. గరుడాసనం. వాతము కఫము ఈ 2 ఆపోజిట్ క్యారెక్టర్స్. స్లోలీ రిలాక్స్. చేయవచ్చు. ఇప్పుడు సమస్యలు 100 ఉన్నాయనుకోండి, 100 రకాల వ్యాధులు. 80% వ్యాధులు వాతం వల్లే వస్తాయి. 40% వచ్చి పిత్తం వల్ల వస్తాయి. అంటే వేడి, బాడీలో వేడి ప్రకోపించడం వల్ల. 20% కఫం వల్ల వస్తాయి. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాతం ఎంత డేంజర్. అది నెక్స్ట్ సంతులాసనం చేయండి. వాత ప్రకోపించుకొని చూసుకోవాలి. చలికాలంలో అగ్రెసివ్గా కొంచెం ఎక్సర్సైజులు ఫాస్ట్గా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు? గాలి ప్రసారం లోపల మందుపిడిగి ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది మూమెంట్, ఎయిర్ మూమెంట్. కఫం ఫాస్ట్గా తగ్గాలి, కఫం బయటకు వెళ్ళిపోవాలంటే బాగా బాడీలో హీట్ పెరిగే విధంగా చూసుకోవాలి. అప్పుడు కఫం తగ్గిపోయి వాతం కూడా బ్యాలెన్స్ అవుతుంది. కఫం ఎక్కువగా ఉండే అవకాశం ఇప్పుడే గమనించాలి. అది చలికాలంలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి సమస్యలు. వాతానికి సంబంధించిన సమస్యలు వచ్చేది ఇదే టైం, డిసెంబర్, జనవరి. ఈ 2 months చాలా జాగ్రత్తగా ఉండాలి. మలాసనం చేసేస్తాం. ఈ 1 week హాలిడేస్ లో ఎంతమంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ చేసిన వారు చెప్పండి. మిగతా వాళ్ళు చేయలేదని అనుకుంటా. నేను చేశానమ్మా. అనురాధ, శేష్ కుమార్ ఆంటీ చేశారు. వెరీ గుడ్. నేను మార్నింగ్ చేశాను.
పద్మావతి గారు మార్నింగ్ చేశారు. వెరీ గుడ్. ఈవినింగ్ జరిగిన రోజు మార్నింగ్ మాత్రం చేసుకుంటున్నాను. మార్నింగ్ యోగానే బెస్ట్. ఇంకా ఇంకా ఎవరు చేయలేదా? సైలెంట్గా ఉన్నారంటే మౌనమే అర్ధాంగీకారం కదా, అంటే ఒప్పుకోలేదు అంటే మీరు చేయలేదు అని అర్థం. వాయిస్ అర్థం కాదు. ఎవరు? లలిత గారా? నాకు పిల్లలు ఉన్నారు. ఉమామహేశ్వరి గారా? చేయలేదు. చేయడానికి అవునండి, అల్లుడు వచ్చి ఇంట్లో పిల్లలు ఉన్నారు, కుదరలా చేయడానికి. పర్వాలేదు లేదు. వామప్స్ అలాంటి చిన్న చిన్నవైనా చేసుకొని ఉంటే మనకి పట్టేయకుండా ఉంటాయి శరీరంలో భాగాలు. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా చాలా చాలా లాభం ఉంటుంది. పర్వాలేదు, మీరు రెగ్యులర్ గా చేస్తారుగా. రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక వారం రోజులు చేయకుండా దండగేం లేదు. హైదరాబాద్ వెళ్ళాను మేడం. ఎవరు? సుధాన్ మేడం. సుధా గారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రొటేషన్, హిప్ రొటేషన్. అప్పర్ బాడీ స్టిఫ్ గా పెట్టి చేయండి. ఓన్లీ ఈ పెల్విక్ రీజియన్ తుంటి భాగం ఉంది కదా, ఇక్కడ మాత్రమే మూమెంట్ రావాలి. ఓవరాల్ బాడీ ఎక్కడ అప్పర్ బాడీ స్ట్రైట్ గానే ఉంది. రివర్స్. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. వాటర్ తీసుకోండి, మర్చిపోయాను. వాటర్ తాగకుండా స్టార్ట్ చేయొద్దు అస్సలు. మనకు తెలియకుండానే చాలా కళ్ళు తిరుగుతాయి, ప్రాబ్లం అవుతుంది. మనమేమనుకుంటాం సూర్య నమస్కారాల వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటాం, కానీ కాదు, అది కాదు. ఇంతవరకు కష్టపడి చేసిన వార్మప్స్ కి కొంచెం వాటర్ తాగేస్తే బాగా ఎనర్జైజ్ అయిపోతుంది మరి బాడీ అంతా. పొజిషన్. ఓం నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్. ఓం నమస్కార్. ఓం నమస్కార్. ఓం భానవే నమః. రవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్. नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन,
11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Namaha. 2 Tadasana. Padahastasana. 4 Kalindrasana. 5 Parvatasana. 6 Ashtanga. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Bhujangasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Hiranyagarbha. 2 Tadasana. 3 Padahastasana. 4 Pranayasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Pranayasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Marijaye Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Pranayasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Pranayasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Pranayasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Pranayasana. 10 Padahastasana. 11 Tadasana. 1 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Pranayasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Pranayasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Pranayasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Pranayasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Pranayasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Pranayasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా అరచేతులు ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవాలను ఫ్రీగా ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్.
ప్రశాంతంగా చక్కగా యోగ నిద్ర, అమృతాసనం, శవాసనం, ఈ పేరుతో చెప్తున్నారు. వీటిలో రిలాక్స్ అయిపోవాలి. ఏ మాత్రం అలసట లేకుండా పూర్తిగా రిలాక్స్ అయ్యాకే నెక్స్ట్ సాధనకి వెళ్ళాలి. శరీరం లోపల జరుగుతున్న ప్రకంపన, శక్తి ప్రసారం, వీటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. మనలో 3 రకాల శక్తి ప్రసారాలు ఉంటాయి: ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం. ఇవి 3 సమానంగా ఏ అవయవానికి ఎంత అవసరమో అంత వెళ్తున్నట్టు, తద్వారా ఆ భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు భావన చేస్తూ, ఆజ్ఞా చక్రం దగ్గర సంకల్పం చేస్తూ శక్తి ప్రసారాన్ని పంపిస్తూ రిలాక్స్. పాదాల దగ్గర నుంచి తల, కపాలము, కపాలంలో మెదడు, మెదడులోని ప్రతి న్యూరాన్కి అంటే మెదడులోని నరాలకి, వీటన్నిటి కూడా సమపాలలో ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం ఈ 3 అందుతున్నట్లు భావన చేస్తూ ఒక్కొక్క జాయింట్, ఒక్కొక్క కండరం వీటన్నిటిని ఆటో సజెషన్ చేసుకుంటూ రిలాక్స్ చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా చేతులు, కాళ్ళను కదిలించి అరిచేతులు రాక చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిమజ్జన వేడి కళ్ళకు అద్దుకుని అరిచేతులు చూస్తూ కడగాలి. నెమ్మదిగా కాళ్ళు మధ్య కాయకల్ప పొజిషన్, అశ్విని ముద్ర 1. కాళ్ళు క్రాస్గా పెట్టాక 2 చేతులు నమస్కారం ముద్ర, నాభిస్థానం దగ్గర వీపు భాగము, చేతులు అన్ని నేల టచ్ అయ్యే విధంగా చూసుకోండి. అశ్విని ముద్రలు ఇది వేదాంత మహర్షి గారు చెప్పిన సాధన, కుండలిని యోగా, కాయకల్ప యోగా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా రోజు అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తే యానస్ పార్ట్, మలద్వారం చుట్టూరా కూడా చాలా నర్వస్ సిస్టమ్ సెంటర్ పాయింట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ నర్వస్, వాటికి సంబంధించిన జంక్షన్స్ అనమాట. యానస్ పార్ట్, నాభిస్థానం ఇవన్నీ. సో ఆ భాగం మనం అశ్విని ముద్రలు వేసినప్పుడు యాక్టివేట్ అవ్వడం వల్ల నర్వస్ సిస్టమ్ కూడా బాగా అక్కడ ఉన్న నరాల్లోకి వెళ్ళే ప్రాణశక్తి బాగా రెజ్యూనేట్ అవుతుంది. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస, రిలీజ్ ఓజస్వాస, రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం, 2 చేతులు చిన్ముద్ర, శ్వాస తీసుకొని వదులుతుంది. అబ్డామినల్ బ్రీతింగ్ కూడా అంటారు దీన్ని. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. ముందు పొట్టలో శ్వాస నింపి తర్వాత ఛాతీలోకి శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత పొట్టలోకి బయటకు వెళ్తుంది. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫిలో లిఫో. ఫిలో అంటే ఫస్ట్ ఇన్, లాస్ట్ అవుట్. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి? లాస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్. అంటే లాస్ట్ది బయటకు ముందు వెళ్ళిపోతుంది, ఫస్ట్ నింపింది లాస్ట్కి వెళ్ళిపోతుంది. అట్లా ఆ మోడల్లో ఉంటుంది. అదే ముందు లాస్ట్ నింపింది ఫస్ట్ వదిలేస్తుంది. స్లోలీ ఒక 10 శ్వాసలు. దిండు కూడా పెట్టుకోండి వీపు కింద. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది పడుకున్నప్పుడు నేల మీద అనుకుంటే దిండు పెట్టుకుంటే ఛాతీ భాగం కింద మనకి బాగా ఛాతీ భాగం విశాలంగా ఉంటుంది, శ్వాసలు నింపేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అంటే మన పొట్టలో ఫస్ట్ నింపింది, శ్వాసలు వదిలేటప్పుడు బయటికి పొట్టలో లాస్ట్ వదిలేస్తాం అన్నమాట. ఆ ఫిలాసఫీ ముందు గుర్తుపెట్టుకుంటేనే మనము ఈ కరెక్ట్ చేయగలుగుతాం. స్లోలీ రిలాక్స్.
నెమ్మదిగా మర్కటాసనం. ఫస్ట్ పొజిషన్, 2 చేతులు బాడీకి ఇరువైపులా 180 degrees. పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, తల కుడి వైపు చూస్తాము, కాళ్ళు ఎడమ వైపు ఉన్నాయి. చేతులు వీలైనంతగా స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ఉండగలిగినంతసేపు ఉండొచ్చు. ఇంకా ఒక్కొక్క ఆసనంలో మనం 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటే ఇంకా మంచిది. మంచి రిలాక్సేషన్ కూడా వెన్నుపూసకి. కాకపోతే ఇక్కడ మన సమయాభావం వల్ల నేను ఎక్కువసేపు చేయించలేకపోతున్నాను. మీకు సమస్య ఉంటే మాత్రం తప్పనిసరిగా దీన్ని 1 నిమిషం 2 నిమిషాలైనా మినిమం చేయండి. పెద్దగా ఏ సమస్య లేదు, ఓవరాల్ గా బాడీ పర్వాలేదు, పర్టికులర్ గా ఇబ్బంది ఏం లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా వెళ్ళిపోండి, సరిపోతుంది. 4 శ్వాసలు, బండ గుర్తు, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, 4 శ్వాసలు నింపడం, మినిమం ఆ సమయం ఉండడం. తర్వాత ఆసనం రిలీజ్ చేయండి. ఇది 4 శ్వాసలు అంటే ఫాస్ట్ గా కాదు, స్లోగా తీసుకొని స్లోగా వదులుతూ 4 బ్రీత్స్ అయిందాక ఉంటుంది. 2 చేతులు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి 180 degrees. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి. ఇప్పుడు ఎడమ వైపు కాళ్ళు, కుడి వైపు తల, నడుమును లిఫ్ట్ చేస్తూ ఉండండి. చెవి నేలకు తగలాలి. అప్పుడే మనకి థైరాయిడ్ గ్లాండ్ దాని మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఆటోమేటిక్ గా అక్కడ థైరాక్సిన్ హార్మోన్ బాగా రిలీజ్ అవుతుంది. T3, T4 సెల్స్ అని ఉంటాయి, అవి బాగా మనకి థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది. అదర్ సైడ్. స్లోగా రిలాక్స్. నెమ్మదిగా 3rd పొజిషన్, కాళ్ళు 2 చాపి. ఒకవేళ ఇప్పుడు నేను 3rd చేయలేని వాళ్ళు ఉంటే 1st, 2nd అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కుడి కాలు లిఫ్ట్ చేసి ఎడమ చేతిలో తల కుడి వైపు. లిఫ్ట్ చేసిన కాలు మాత్రం స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ ముడవద్దు మోకాలు. ఇవన్నీ కూడా తుంటి భాగం ఆరోగ్యంగా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడతాయి ఈ ఆసనాలన్నీ. నాభిస్థానం ఆరోగ్యంగా ఉంటుంది, ఎన్నో లాభాలు. ఆడవాళ్ళకి ఇవన్నీ కంపల్సరీగా చేసుకోవాల్సిన ఆసనాల్లో చెప్తుంటారు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చేస్తున్న కొద్ది మీకే తెలుస్తుంటుంది దీంట్లో ఉపయోగం ఎంత అనేది. రాకముందు దాకా వార్మప్స్ చేసుకుంటూ స్లోగా పెల్విక్ రీజియన్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకొని తర్వాత మనం ఈ ఆసనాలన్నీ ఆటోమేటిక్గా చేయగలుగుతాం. మొదటి రోజే రాదు, కొత్త వాళ్ళు కొంచెం సమయం పాటిస్తూ స్లోగా మీ స్టామినా పెంచుకోవాలి. నెమ్మదిగా సేపు పొందాల్సి ఇవన్నీ వచ్చేసాను. మొక్కలు కాలు మడి అడ్డుకు పట్టుకొని నడుము ఛాతీ బాగుంది. స్లోలీ సేతు బంధాసన్, గైరిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కి మలాసన్ ఒకటి, సేతు బంధాసన్ ఇలాంటివి పెట్టుకోవాలి కంపల్సరీగా. మీ యోగ సాధన లిస్ట్ లో ఉండాలి. ఇది బోర్డులో ఒక పేపర్ మీదనే రాసి కళ్ళ రుద్దుగా మనకు కనపడే ఏదైతే ఎక్కువ తిరుగుతుంటామో అక్కడ లిస్ట్ పెట్టుకోండి. మీరు చేయవలసిన అవసరం సయాటికి సంబంధించిన ముందు చేద్దాం. ఫస్ట్ కాలు కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టాలి కదా. 2 చేతులు ఎడమ తొడ కిందగా తీసుకొని పైన ఉన్న కాళ్ళని కింద ప్రెస్ చేయండి. ఈ కింద ఉన్న కాళ్ళని మన వైపుకి లాగాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ ఫోర్స్ ఇస్తున్నాం.
దీనివల్ల ప్రింట్ భాగము మీరు గమనించుకోవచ్చు ఎక్కడ ఎలా ప్రెషర్ వస్తుంది. కొంతసేపు అలా ఒక 30 to 40 seconds ప్రెషర్ ఇస్తుందండి. తర్వాత కొంచెం ప్రెషర్ ఏం ఇవ్వకుండా జస్ట్ రిలీజ్ చేయండి. అప్పుడు మీకు మళ్ళీ గమనించాలి 10 నుంచి 20 సెకండ్లు మళ్ళీ ప్రెషర్ ఇవ్వాలి. అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రిలీజ్ చేసి ఓకే మళ్ళీ కాల్ మార్చేయండి. ఇవన్నీ కూడా సయాటికా అన్నారు, కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇది గుర్తుంది కదా, మోకాలకు సంబంధించి చెప్పి దాంట్లో కూడా మనం ఏం చెప్పుకున్నాము, ఈ కాల్ని ఇలా పెట్టేసి దీన్ని ఇట్లా పైకి లేపడం, అది సర్చ్ చేద్దాం. అదర్ సైడ్ స్లోలీ. ఈ విధంగా మన సయాటికి సంబంధించింది ముందు కంపల్సరీగా రోజు చేసుకోవాలి. ఒక ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎంతో ఇబ్బంది పెట్టి వేరే కూడా చేయబుద్ది కాదు. సో సయాటికా నొప్పి అనేది చాలా ఇబ్బందికరమైన నొప్పి అది. సో అది రాకుండా ఉండాలంటే పెల్విక్ రీజియన్ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళకు సంబంధించి మరి ఒకసారి డివైడ్ చేసుకున్నామా, నేను మర్చిపోయాను అంటే మనం చెప్పాను కానీ సీక్వెన్స్ కరెక్ట్గా వస్తుందో లేదు చూద్దాం. గుర్తు చేసుకుని వచ్చినంత వరకు అని చేద్దాం. ముందుగా ఒకవేళ మీకు నడుము నొప్పి ఉంటే ఒక కాలు మర్చేసేయండి. కుడి కాలుతో చేయాలనుకున్నప్పుడు ఎడమ కాలు మర్చి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఓన్లీ ఇంతవరకే లేపాలి. పాదాన్ని మన వైపుకి లాక్కోవాలి. 1-1.5 అడుగు, అంతకు మించి కూడా అక్కడ 30 degrees యాంగిల్ వచ్చి ఇలా మళ్ళీ స్లోగా ఇట్లా లిఫ్ట్ చేయడం, మళ్ళీ అలా మళ్ళీ దీంట్లోనే రెండో ఎక్సర్సైజ్ వచ్చి లిఫ్ట్ చేసి ఇలా పక్కకి వెళ్ళడం, మళ్ళీ ఇట్లా తీసుకురావడం, పక్కకి వెళ్ళడం తీసుకురావడం. పాదాన్ని మనం ఏమి అటు ఇటు మూవ్ చేయట్లేదు, మామూలు మన వైపుకి లాగి పెట్టి ఉంచాం కదా అంతే. ఒక 20 సార్లు చేయాలి. 20 చేయలేకపోతే 10 సార్లు పెట్టుకో. ఏది కంపల్సరీ ఉండదు. ఎన్నిసార్లు చెప్పాను కాబట్టి ఎన్నిసార్లు చేయాలని ఏంటి, మీ సౌకర్యము మీ యొక్క స్టామినా చూసుకొని ముందుకెళ్ళి గమనించండి నొప్పి ఎలా వస్తుంది. మోకాల్లో టవల్ కూడా ఉంటాయి, కింద ఒక టవల్ కానీ బాల్ కానీ మెత్తడి బాల్ పెట్టుకొని మోకాలు కిందగా ఇక్కడ పెట్టి తొడభాగాన్ని బిగించాలి. తొడభాగాన్ని బిగించినప్పుడు మోకాలు ప్రెస్ చేస్తాం. కొంచెంసేపు బిగించి ఉంచి ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం పాటు బిగించి మళ్ళీ వదులు చేయాలి. అది అట్లా కాసేపు బిగించి ఉంచాలి. అట్లా రిలీజ్. ఇంకోసారి చేయండి. రిలీజ్, రిలాక్స్. మళ్ళీ తర్వాత ఇంకేమున్నాయి, ఇది ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి, అంటే మోకాళ్ళ నొప్పులు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు చెప్పింది. అదే మీకు మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి కొంతమందికి. వాళ్ళు ఈ పడుకొని చేసే దాంట్లో వేరియేషన్, అంటే ఇప్పుడు చేసేవన్నీ కూడా చేయొచ్చు వాళ్ళు, నో ప్రాబ్లం. కానీ దానికి మోచిప్ప కదలకపోవడం వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పి తగ్గదు. దానికి స్పెషల్గా చేయాల్సింది ఏంటంటే పాదాన్ని ఇట్లా పక్కకు పడుకోబెట్టాలి. పడుకోబెట్టి లిఫ్ట్ చేయాలి. ఇలా మళ్ళీ లిఫ్ట్. పాదాన్ని ఇందాకేం చేసాం, మన వైపుకి లాక్కున్నాం కదా, అదేమో మోకాలు అడిగిపోయిన వాళ్ళు చేస్తారు. ఇదేమో మోకాలు చిప్ప
మనము మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వెంటనే కండరాలకు అనుగుణంగా మూమెంట్ లేనప్పుడు వచ్చే నొప్పులకి. సో పాదాన్ని ఇట్లా పక్క పురుకోబెట్టి కొంచెం లిఫ్ట్ చేయండి. ఎంత 15 డిగ్రీలు 20 డిగ్రీలు సరిపోతుంది. ఇంత ఒక 4 వేళ్ళంత వేరైపోయినా కొంచెం అయినా పైకి లేపి ఉంచితే మంచిది. ప్రతి వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పి 2 రకాల వాళ్ళకి వస్తాయి, 2 రకాల కేసెస్ కదా. ఈ రెండింటికి కామన్ పాయింట్ ఏంటంటే మోకాలు కింద టర్కీ టవల్ కానీ బాల్ కానీ పెట్టుకొని ప్రెస్ చేయడం అనేది ఉంది చూసారా, అది కామన్ గా ఉంటుంది. అది కంపల్సరీగా ఇద్దరు చేయాలి. ఎందుకంటే తొడ కండరాలు పిక్క కండరాలు బలం చిక్కడం కోసం ఆ ఎక్సర్సైజ్ అన్నమాట. అది చేసుకున్నప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువ అనువుగా ఉంటుంది. లేకపోతే చేయలేము. కొంచెం 1-2 సార్లు చేయమని ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ముందు తొడ కండరాలు పిక్క కండరాలు బలంగా పెట్టుకోవాలి. అవి బలంగా రావడానికి ఆ తొడ భాగాన్ని బిగించి ఒక 6 నిమిషం పాటు ఉంచి రిలీజ్ చేయడం, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిదీ 25 సార్లు చేయాలి. స్లోలీ రిలాక్స్. అలాగే ఇప్పుడు రెండో కాలుతో చేయండి. ఇందాకటిది కూడా రెండో కాలు మనం చేసినట్లేదు, మాటల్లో కూడా మర్చిపోయాను. మీరు చేసేసేయండి ఆ రెండో కాలుతో. స్లోలీ పాదాన్ని పక్కకి అనేసి ఇట్లా లేపాలి. ఇలానే పాదాలు పక్కకు తీసుకెళ్ళి ఇట్లా కూడా ఉంచచ్చు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎస్ఐ జాయింట్ కాలి గజ్జకి సంబంధించింది. ప్యాటిల్లో దానికి సంబంధించి ఇంకొకటి మూడోది ఏంటి అనంత పద్మనాభాసనం. ఇలా పక్కకు పడుకొని ఇలా ఎంత వస్తే అంతే. ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకే చేయండి. మొత్తం వస్తే మొత్తం పర్వాలా, ఇబ్బంది లేదు. ఇలా ఎంత వస్తే అంత లిఫ్ట్ చేసి అలా కాసేపు ఉండండి. ఇంత చేయలేరు మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం వరకు లేపితే చాలు, ఇంతకు మించి లేపలేరు. ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. అప్పుడు ఏమవుతుందంటే తుంటి భాగం ఆరోగ్యంగా ఉంటుంది. తుంటి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో తొడ భాగంతో ఆరోగ్యంగా తయారయ్యి మోకాల మీద ప్రెషర్ దొరుకుతుంది. లేకపోతే బాడీ బరువు అంతా మోకాల మీద పడి మోకాలు నొప్పి రావడానికి కారణం కూడా అదొక రీజన్. సో తుంటి ఆరోగ్యానికి ఇంకా ఎన్నో చెప్పుకుంటున్నాను, అవన్నీ కూడా చేసుకోవాలి రోజు. అదర్ సైడ్ చేసేసేయండి. బరువు తగ్గాల్సిన వాళ్ళు కూడా ఇది పెట్టుకోవాలి, అనంత పద్మనాభాసనం. రోజు ఒక 200-300 చేయాలి. ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తే నడుం దగ్గర ఫ్యాట్ బాగా కరుగుతుంది, తొడల్లో ఫ్యాట్ కరుగుతుంది, మోకాళ్ళు నొప్పులు రావు ఫ్యూచర్ లో. ఇలా స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మార్జాలాసన అభిముఖ శ్వానాసనం చేసేద్దాం. ఇది కూడా మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా మంచిది. అది మోకాళ్ళ మీద ఇలా నిలబడగలమో లేదో చూసుకోండి. దిండైనా పెట్టుకోండి. కానీ చాలా మంచిది ఇది పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలన్నా, వెన్ను నొప్పులకి. వెన్ను బాగా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. ఈ భంగిమలో వెన్నుపూసకి వచ్చినంత ఎక్సర్సైజ్ ఇక దేంట్లో రాదు. మర్కటాసనం ఇది, ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్. మార్జాలాసనం అంటే ఇది తలపై తిప్పి శ్వాస తీసుకుంటున్నాం కదా. అధోముఖ శ్వానాసనం గడ్డాన్ని ఛాతీకి కంచి నాభి స్థానాన్ని చూస్తున్నట్లుగా ఉండాలి. ఎంత సింపుల్ చూడండి, ఏమన్నుందో దీంట్లో. ఇది రెగ్యులర్ గా చేయాలి. బ్రెయిన్ కూడా చాలా చాలా మంచిది. బ్రెయిన్ బాగా
మెమరీ పవర్ పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తుంది కదా బ్రెయిన్ కి మన తల దించినప్పుడు. మెమరీ రీటెన్షన్ పవర్ పెరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనకి జ్ఞాపశక్తి తగ్గుతుంటుంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ చేసుకోవాలి రెగ్యులర్ గా. ఈ సెకండ్ పొజిషన్ చేయండి, చేయలేను ఇది రెండో పొజిషన్ చేయలేని వల్ల ఆ ఫస్ట్ పొజిషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండద్దు. మీకు నచ్చిందేనా ఏదో ఒక ఆసనం. మనం చేసే గంటన్నర ఒక నిమిషం కూడా ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకూడదు, సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు. బోర్లో పడుకొని భుజంగాసనం చేద్దాం. ఇది కూడా అంతే, వెన్నుపూసకు అద్భుతమైన ఇది ఆసనం అనమాట భుజంగాసనం. డీప్ బ్రీతింగ్ లిఫ్ట్. ఎక్కువసేపు చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువసేపు చేయాలని అనిపిస్తే ఒక్కొక్క ఆసనంలో ఎక్కువసేపు ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. శ్వాస తీసుకొని లిఫ్ట్. ఆయిల్ ఆన్ అయింది. ఎవరిదైనా డౌట్ ఉందండి ఏమన్నా? ఎవరితో ఆడియో ఆన్ అయింది ఒకసారి చూసుకోండి, పొరపాటుగా ఆన్ అయినట్టుంది. శ్వాస తీసుకొని సర్పాసన పొజిషన్. లిఫ్ట్. సుధాది ఆన్ అయ్యింది అనుకుంటాను. ఎవరిదండి? సుధా మేడం. సుధా గారు ఇప్పుడు ఇంకా ఆఫ్ చేయలేదా? ఓకే. సర్పాసనలో రెండోది పిరుదుల మీద పెట్టి చేయండి. నెక్స్ట్ తిరిగి భుజంగాసన్ ఐదోది ఉంది కదా, మోచేతులు నేల మీద పెట్టేసేయండి. టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు చేయాల్సిన భుజంగాసనం ఇది ఇప్పుడు చేయబోయేది. నడునొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇదే చేయండి. ఇంత మించి ఎక్కువగా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళద్దు. మీకు బాగుంటే, మీకు కన్వీనియంట్ గా ఉంది, సౌకర్యంగా ఉంది అనుకుంటేనే మిగతా భుజంగాసనం చేయండి. అప్పటిదాకా కొంచెం ఎక్కువగా ఇట్లా వీటి మీద ప్రాక్టీస్ సరిపోతుంది. తిరిగి భుజంగాసనం. మేడం కదులు. శంఖ ప్రక్షాళన ఆసనం ఉంది, దాంట్లో నాలుగోది. మంచినీళ్ళు తాగాక ఈ తిరిగి భుజంగాసనం ఎర్లీ మార్నింగ్ చేయాలి. మళ్ళీ అప్పుడు మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు ఆటోమేటిక్గా దూరం ఉంటాయి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ తిరిగి భుజంగాసనం అయిపోయింది కదా. నెక్స్ట్ పిడికిలు బిగించి సర్పాసనం చేద్దాం. సయాటిక్కి కూడా ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలి గజ్జల దగ్గర శ్వాస తీసుకొని లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత, తుంటి బాగా బలంగా తయారవుతుంది ఈ పొజిషన్లో. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. ఇందాక ఎస్ఐ జాయింట్ది ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయి. ఈసారి రేపు చేద్దాం లేండి అవన్నీ. తర్వాత రెండు పిడికిలు బిగించి కాలి గర్జల కింద పెట్టి ఈ పిడికిల బలంతో రెండు కాళ్ళను ఒకేసారి లిఫ్ట్. గడ్డం నేల మీదే, మోకాళ్ళు స్ట్రైట్ ఉంటాయి. స్లోలీ రిలాక్స్. ఈ సర్బాసనలోనే సెకండ్ పొజిషన్ చేద్దాం. ఎడమ చేయి వీపు మీద, కుడి చేయి ముందు. శ్వాస తీసుకుని డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. స్లోలీ. రెండు చేతులు వీపు వెనుకాల. శ్వాస తీసుకొని
లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. వీటి వల్ల ఏంటంటే ఊపిరితిత్తులు కూడా బాగా మంచి ఓపెన్ అప్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉండే ఆసనాలు అనమాట. సో శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా శలభాసనం చేసుకోవాలి. ఇది మకరాసన్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ మకరాసనంలో రోజు కాసేపు పడుకోవాలి ఇట్లా. సెకండ్ పొజిషన్, రెండు చేతులు అరిచేతులు గడ్డం కింద పెట్టి మోకాళ్ళు మడవాలి. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లా ఒక కాలుతో కూడా చేయొచ్చు. ఒక కాలు, ఈ కాలు తీసేసుకొని ఈ కాలు 90 degrees ఇంతవరకు. ఇది కూడా మోకాళ్ళ నొప్పులకి మంచి ఎక్సర్సైజ్. కాసేపు ఉండడం తీయడం అట్లా నెమ్మదిగా లేచి కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అలసట తీరిపోయిన దాకా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత స్టార్ట్ చేయండి. తొందర ఏం లేదు. మన యొక్క యోగా ఉద్దేశం కూడా ఏంటి? పొజిషన్ లో మనం ఆసనాలు చేయడం, కాసేపు మళ్ళీ రిలాక్స్ అవ్వడం. రిలాక్సేషన్ కూడా దానికి సమయం దానికి ఇవ్వాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేస్తూ శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని వాటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితిలో అలా ఉండిపోవాలి. శరీరం సాధారణ స్థితికి వచ్చింది అనుకున్నప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. ఇప్పుడు సింహం క్రియేట్ చేద్దాం. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ పోయి మనం నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామానికి చాలా చాలా అనువుగా ఉంటుంది. ఏ విధంగా అయితే నిలబడి వార్మప్స్ చేసి సూర్య నమస్కారాలకి అనుగుణంగా మన బాడీని తయారు చేసామో అలాగే ప్రాణాయామాలు చేయడానికి మన ఊపిరితిత్తులు అనువుగా ఉండడానికి ఈ సింహక్రియ, తర్వాత చేసే భస్త్రిక, ఇలా కొన్ని వార్మప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి. అది తక్కువ అంచనా వేయద్దు. ఆసనాలు చేయడంలో కూడా ఆటోమేటిక్ ఓపెన్ అప్ అయి ఉంటాయి ఊపిరితిత్తులు కాకుండా. కాకపోతే ఇంకా బ్రీతింగ్ పరిగెత్తుకొని వార్మప్స్ లాగా చేస్తే అది ఇంకా ఎక్కువ మన ప్రాణాయామంలో లాభం ఎక్కువ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసేస్తుంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నా పాత వీడియోలు చూడండి, లేదంటే జేజీ వాసుదేవ్ గారిది ఈసా ఫౌండేషన్ వాళ్ళది, దాంట్లో సింహక్రియ సపరేట్ వీడియో ఉంది 6 minutes, అద్భుతంగా ఉంది. దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. సో అది కూడా చూడవచ్చు. ఒరిజినల్ అది. నేను వాళ్ళదే మన క్లాస్లో ఇంట్రడ్యూస్ చేశాను. భుజాలు లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి నాలుకని బయటకు చాపి 21 సార్లు. ఒకవేళ అన్నిసార్లు చేయలేకపోతే మీకు ఎన్నిసార్లు వస్తాను కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఏమి ఉండదు. 21కి కొంచెం అటు పైకి వెళ్ళినా కిందకి వచ్చి తగ్గిన నెంబరు ఇబ్బంది, భయపడాల్సిన పని.
ఇది ఇంకో రెండోసారి కూడా చేసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చేయండి. స్లోలీ శరీరం సాధారణ స్థితికి వచ్చాక నెక్స్ట్ భస్త్రిక చేద్దాం. పిడికిలు బిగించి శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేస్తూ డౌన్, బ్రేక్ ఇన్ బ్రేక్. నెమ్మదిగా క్యాండిల్ బ్రీత్ అవుట్ చేద్దాం. శ్వాస తీసుకొని ఎదురుగా క్యాండిల్ ఉన్నట్టుగా భావన చేస్తూ క్యాండిల్ బ్రీత్ అవుట్. అలసి అనిపిస్తే ఒకసారి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, రిలాక్స్ అవ్వడం, మళ్ళీ చేయండి అంతే. నడునొప్పి వచ్చిన వాళ్ళు, లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కపాలభాతి అసలు చేయొద్దు, మానేసేయండి. దానివల్ల పెద్ద లాభం అంటే నష్టం ఎక్కువగా ఉంటుంది అలా సమస్యలు ఉన్నప్పుడు. సో బెటర్ ఏంటంటే అసలు పూర్తిగా ప్రాక్టీస్ తీసేసేయండి, వదిలేయండి. నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఒక్కసారి కాల్ షేక్ చేయండి, ఆ తర్వాత చేద్దాం. నేను చాలా మంది దగ్గర విన్నాను కపాలభాతి చేస్తుంటే నడుము నొప్పి వస్తుందని. సో బెటర్ ప్రాక్టీస్ మనం వదిలేయండి. కపాలభాతి అనేది ప్రాణాయామం కాదు, అది ఒక క్రియ, శోధన క్రియ. శరీరంలో ఉన్న మలాన్ని బయటకు పంపించడానికి. మలం అంటే అక్కడ మలం అంటే మలమే కాదు, టాక్సిన్స్ కానీ అలాంటివి బయటకు వెళ్ళిపోవడానికి, నాభిస్థానం కోసం అక్కడ ఉన్న మనకి చిన్న ప్రేగి పెద్ద ప్రేగులు అన్నీ ఉంటాయి కదా. అగ్నిసారం అంటే మనకి ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది నాభిస్థానం దగ్గర, ఆ అగ్ని ప్రదీప్తం అవ్వడానికి వాటన్నిటికీ కూడా కపాలభాతి ఉపయోగపడుతుంది. ప్లస్ కపాలం అంటే ఏంటి, మెదడు. ఇక్కడ కూడా మెదడులో బాతి వెలుగు అందులో రావడానికి కారణం ఏంటి, సమన్వయం ఆరోగ్యంగా పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసమని అది చెప్పబడిన శోధన క్రియ, అంతేగాని అది ప్రాణాయామం కాదు. తొడభాగాన్ని బిగించేసేయండి. కాలువేళ్ళు పాదాలు ముందుకి వెనక్కి కూడా. కాలు మెడాలు నొప్పులు ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా చేయాలి ఇవన్నీ. మామూలుగా ఉన్నప్పుడు కూడా గుర్తొచ్చినప్పుడల్లా చేసుకుంటూ ఉండాలి. యోగాలో ఒకసారి చేసి తగ్గట్లేదు అనుకుంటే దానికి సమస్య ఎప్పటికీ అంతే ఉంటుంది. తప్పనిసరిగా మామూలు అప్పుడు కూడా చేసుకోవాలి. రోజులో 2-3 విడతలైనా గుర్తొచ్చినప్పుడు చేయండి.
మీకు ఏ సమస్య ఉందో ఆ పర్టికులర్ సూక్ష్మ వ్యాయామం రూపంలో కొన్ని కొన్ని చేసుకుంటేనే మోచిప్పకు ఎక్సర్సైజ్ చేద్దాం. ప్యాటిల్లా బోన్, ఇక్కడ మోచిప్ప దగ్గర కదిలే బోన్ ఉంది కదా, నీ క్యాప్ అంటాము, దాన్ని ప్యాటిల్లా బోన్ అంటాం. పక్కలకి పైకి కిందకి క్రాస్గా, రెండో క్రాస్, అంత మొన్న చెప్పుకున్నాం కదా నీ ఎక్సర్సైజ్లప్పుడు ఇలా పెట్టి కొంతసేపు ఉంచడం పక్కకి. మళ్ళీ ఇట్లా రిలీజ్ చేయండి, మళ్ళీ బయట వైపు ఇట్లా ఒక 4-5 సార్లు. లోపల వైపు చేసేటప్పుడు ఏం చేయాలి, ఈ చేయి వాడుకోండి, ఈ చేయి వాడి ఈ చేతితోటి బలంతో లేకుంటే ఇట్లా అనేసి ఉంచేసేయాలి కాసేపు, ఒక 30 సెకండ్లు, 20 నుంచి 30 సెకండ్ల పాటు ఇట్లా లోపల పెట్టి ఉంచాలి. అదంతా రిలీజ్, మళ్ళీ ఇంకొకసారి అట్లాగా ఒక 4-5 పెడుతుంది, రిలీజ్. ఇప్పుడు ఈ కాల్ చేయండి, ముందు లోపల వైపు కదా అందం, బయట వైపు ఇలా బయట వైపు ఇట్లా. అవసరమైతే ఈ చేయి సపోర్ట్ పెట్టి నొక్కేసేయండి, ఇట్లా నొక్కి పెట్టేసి రిలీజ్. 1 సెకండ్ అలా వదిలేసి గమనించాలి. మళ్ళీ ఇప్పుడు ఈ చేతితోటి లోపల వైపు, బొటన వేలు బలం ఎక్కువ కదా, అందువల్ల మనం రెండో చేయి వాడుతున్నాం. మా చెప్పుని లోపల వేసుకున్నాం, రిలీజ్. రిలీజ్ అయితే ఇక్కడే నుంచి వచ్చాయి, కొంచెం రిలీజ్ చేసి అబ్జర్వ్ చేయండి. ఇంకొకసారి స్లోలీ రిలీజ్. ఈ విధంగా ఇది అంటే 5-6 సార్లు రోజు చేయాలి, అటు ఇటు. తర్వాత ఇప్పుడు పైకి కిందకి క్రిస్ క్రాస్ ఇవన్నీ చేద్దాం. ఇది అంతే, ఇలా కింద కాసేపు ఉంచుదాం, మళ్ళీ పైకి కాసేపు ఉంచుదాం. ప్రతిదీ అంతే, కొంచెం గ్యాప్ ఇట్లా కాసేపు ఉంచి రిలీజ్ చేయండి. దీనివల్ల కూడా ప్యాటిల్లో బోన్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది, మెయిన్ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సమస్య రాకుండా. క్రాస్ ఇలా, రెండో క్రాస్, ఎడం ఈ కాలు కుడి కాలు మిస్ అయ్యాను కదా, పైకి కిందకి చేయండి. సులోచన గారు ఉన్నారు క్లాస్లో, నేను మర్చిపోయాను. నేను లింక్ కావాలని అడిగారు, మరి జాయిన్ అయ్యారో లేదు. క్రాస్, టైం వేస్ట్ అనుకోకుండా టీవీ చూస్తున్నప్పుడు ప్రశాంతంగా వాళ్ళు ఇట్లా చాపేసుకొని చేసుకుంటారు. నేల మీద కూర్చోవడం కూడా అలవాటు చేస్తాం.
స్లోలీ రిలాక్స్. ఇలా ఈ విధంగా మోకాళ్ళు ఎక్సర్సైజ్. ఆ తర్వాత నెక్స్ట్ బాహ్య ప్రాణాయామాలు చేసేసి తర్వాత మిగతా అప్పర్ బాడీ తర్వాత చేద్దాం. ఎవరి పాటు చేసేసేయండి. ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ చేద్దాం. శ్వాస తీసుకుని వదిలి 5 సార్లు ఎవరికి వాళ్ళు. సమయం గురించి మీరు టెన్షన్ పడద్దు. ముందు వెనక అటు ఇటు అవుతుంది. మీ స్పీడ్లో మీరు వెళ్ళండి. టైం మిగిలితే ఇంకో 2 సార్లు ఎక్కువ చేసుకోండి. టైం తగ్గితే మీ పార్టీ మీరు చేసుకుని తర్వాత దానికి రావచ్చు, లేదంటే తగ్గించేసుకోండి. ఇబ్బంది ఏమి. శ్వాస వదిలేసాక బాహ్య కొంచెం బడ్డాన్ని ఛాతీ కొంచెం పొట్టం లోపలికి లాగి పొత్తికడి భాగం వీలైతే ఆది ముద్ర లేదంటే చిన్ ముద్ర, ఇలా మీకు నచ్చిన ముద్ర పెట్టుకోండి. మెడ నొప్పి ఉన్నోళ్ళు గడ్డాన్ని ఛాతీ కాంచకూడదు, ఇది తెలుసుకోవాలి. ఇంతే. ఇక్కడే తల స్టిఫ్గా పెట్టి కొత్త లోపల ఇలా కుట్టుకడి భాగం. ఇది చిన్న జాగ్రత్త పాటించాలి, చాలా ఇంపార్టెంట్. ఏముంది నేను చేసేది. లాస్ట్ 1 more time చేద్దాం. ఉజ్జయ ప్రాణాయామం ఒకసారి రిలాక్స్ అయిపోయి ఒక 6 నిమిషం పాటు ధ్యాన మధ్యలో కూర్చొని ప్రాణాయామం దాని తాలూకు శక్తి ప్రసాదం మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చలిస్తూ స్లోలీ రిలాక్స్. ఉజ్జయ ప్రాణాయామం చేద్దాం. నేను శూన్య ముద్ర పెడుతున్నా, మీకు నచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకోండి, గొంతు దగ్గర శబ్దం చేస్తూ అంత కుంభకం చేస్తూ గడ్డ ఛాతీ కాంచి పొట్ట భాగాన్ని పైకి లాక్కోవాలి. పొట్టికడి భాగాన్ని పైకి బిగించి మూలబంధం. ప్రతి విషయంలో మీరు పెట్టుకోవాల్సింది మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తల కింద దించకూడదు, అంతే. బంగారు తీసేసాక కుడి ముక్కు మూసేసి ఎడ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపిస్తారు. ఈ విధంగా శ్వాసను బయటికి పంపించాలి. ఎందుకంటే శరీరం వేడెక్కువ ఉంటుంది. అంత కుంభకం చేయడం వల్ల లోపల శ్వాస ఆపడం వల్ల వేడి ఏదైనా టెంపరేచర్ పెరిగినట్టు అనిపిస్తే ఈ ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించడం బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకోసమని అలా చెప్తారు. మీరు అదే వాకింగ్ చేస్తున్నారు, ఆ టైంలో భస్త్రిక ప్రాణాయామం చేయొచ్చు. ఎలాగా? ఇలా నాలుక కేచరి ముద్ర వేసేసి గొంతు దగ్గర బిగించి శ్వాస తీసుకోవాలి. మళ్ళీ గొంతు దగ్గర బిగిస్తూ శ్వాసను బయటికి స్లోగా బయటికి ఇలా అన్నిటి దగ్గర శబ్దం చేస్తూ పాము ధర బుస్సు కొడితే ఎలా ఉంటుంది శబ్దం, ఆ శబ్దం చేస్తూ శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా నడిచేటప్పుడు కూడా ఉజ్జయి ప్రాణాయామం చేయొచ్చు. అప్పుడు ముక్కు మూసి వేసి ఎడ ముక్కు ద్వారా వదలడం, ఇవి చేయాల్సిన పని లేదు. ఇది చిన్నది గుర్తు పెట్టుకోండి. ఓకే, ఎవరితో మాట్లాడకుండా చేస్తే చాలా చాలా లాభం వాకింగ్ అనేది. వేరే వాళ్ళతో మాట్లాడటం వల్ల నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల దుమ్ము ధూళి అంత లోపలికి వెళ్తుంది, ప్రాణాయామం జరగదు, ఎన్నో నష్టాలు. శక్తి అంతా మాటల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది.
మన శక్తిని కూడగట్టుకోవాలి కదా, అందుకోసమని ఎవరితో మాట్లాడకుండా మౌనం వహిస్తూ ప్రశాంత చిత్తంతో మనం ఏంటి మన యొక్క ఆలోచనలు ఆత్మిక భావంతో చేస్తున్న పని పట్ల శ్రద్ధగా ఆ వాకింగ్ చేస్తున్న దాన్ని గమనించుకుంటూ ఈ ఉజ్జయి ప్రాణాయామం చేస్తూ చేయాలి. అప్పుడు ప్రాణాయామం జరిగిపోతుంది, వాకింగ్ అయిపోతుంది. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక 4 సార్లు చేసేసేయండి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. నడిచేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలి, అర్థం కాలేదా? అర్థం కాకపోతే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ క్లియర్ చేస్తుంది. ఇంకొకసారి కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ఎప్పుడు కూడా వెనుకొస్తున్నట్టుగా నాలుక కేచరి ముద్ర, కళ్ళు మూసుకొని దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గరికి వెళ్ళే గురించి చక్కటి శివ సంకల్పం చేస్తూ చేయాలి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అది జరిగి తీరుతుంది. నమ్మకం తప్పనిసరిగా ఉండాలి. చేసే పని పట్ల, చేస్తున్న ప్రక్రియ పట్ల, ఆ భగవంతుని పట్ల నమ్మకం. ఆ నమ్మకంతో చేసే యోగా అద్భుతాలు అద్భుతాలు సృష్టిస్తుంది. స్లోలీ స్లోలీ నెమ్మదిగా ఒక్కసారి కాలు చాపి కాలు షేక్ చేయండి. కొన్ని సిట్టింగ్ వ్యాయామాలు చేసి ఆసనాలు, ఆ తర్వాత మిగతా ప్రాణాయామాలు చేసి సైక్లింగ్, మోకాళ్ళకు సంబంధించినవి కూర్చొని కూడా మనము చేసుకోవచ్చు. 2 చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడ కింద పెట్టి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సైక్లింగ్. వీటన్నిటిలోనూ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంత వీలైతే అంత కళ్ళు మూసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కళ్ళు తెరిచి అబ్జర్వ్ చేస్తూ చేయాలి. పాత వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళు అలవాటు పడిపోయారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకునే ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్దు. చేస్తున్నది మీరు నేను సమానంగా చేస్తున్నామా అనేది గమనించుకోండి. ఒకవేళ మీరు ఏదో ఊహించేసుకొని చేసేస్తే తప్పులు వస్తాయి. క్లీన్ అబ్జర్వేషన్ చేసుకుంటూ చేయాలి. పర్వాలేదు బాగా అర్థమైంది అనుకుంటేనే ఈ కళ్ళు మూసుకోండి, లేకపోతే కళ్ళు తెరిచి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. కాలు ఇలా ప్రెస్ చేయడం వల్ల కూడా తుంటి భాగం ఆరోగ్యంగా తయారవుతుంది.
ఈ రోజు ఒక 200. ఫస్ట్ 50 నుంచి స్టార్ట్ చేయాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేయొద్దు, మొదలు పెట్టేస్తే స్లోగా పెంచాలి నెంబరు. ప్రతిరోజు ఒక 50, 60, 70 అట్లా చేసుకుంటూ పోతే ఒక వారం 10 రోజుల్లో చక్కగా 200 చేయగలుగుతారు. ఒకే రోజు తినాలి, ఒకే రోజు మన అన్నప్రాసన రోజు ఆవకాయ తినేయాలనుకున్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ రోజు ఏదో అగ్రెసివ్ వెళ్ళిపోతే యోగా అనేది కూడా అంతే స్లోగా. మన ప్రాసెస్ అనేది ఏంటంటే స్లోగా ఉండాలి. బ్రేక్ వచ్చింది అనుకోండి మధ్యలో, స్లోగా మళ్ళీ ఆ స్పీడ్ మనం ఇంత ముందు చేసిన సాధన దాకా వెళ్తాం. అంతేకాని మొదటి రోజే ఒక 10 రోజుల క్రితం చేసిన దాంట్లో చేయాలని ట్రై చేయండి. తర్వాత ఆసనాలు కొన్ని వక్రాసనాలు చేశారు. కుడి కాలు మార్చేయండి, కుడి చేయాలి కాలం, ఎడమ చేయి స్ట్రెచ్, వెలుగు పట్టు. ఎడమ కాలు మర్చి ఎడమ చేయాలి కాలం, మెడ తిప్పడం వల్ల థైరాయిడ్కి మంచిది. వెన్నుపూస నిటారుగా ఉండాలి. చేతి నీళ్ళ మెలుగు పట్టుకోవడం వల్ల వెన్నుపూస ట్విస్ట్ అవుతుంది. కాలు మెడని మన పెట్టి లాక్కోవడం వల్ల కాలు పిక్క దగ్గర అక్కడ కండరం బలంగా తయారవుతుంది. ఈ మెడ తిప్పడంలో పొట్ట భాగం ట్విస్ట్ అవుతుంది. అక్కడ కరెక్ట్ ప్యాంక్రియాస్ ఉండే పొజిషన్ ఆ ప్లేస్ అన్నమాట. సో ప్యాంక్రియాస్ ప్రెషర్ పడి అక్కడ బీటా సెల్స్ అని ఉంటాయి, అది యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి వల్ల మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ని అది చక్కగా ఎనర్జీ కింద మారుస్తుంది. బ్లడ్లో కలవకుండా ఎనర్జీగా మార్చడానికి ఇన్సులిన్ అనేది ఆ గ్లూకోజ్ని షుగర్ లెవెల్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది. అట్లా ఎన్నో లాభాలు. వక్రాసనం, అర్ధమర్షేద్రాసనం, మరి ఇప్పుడు చేయబోయే పైవృత్తి వక్రాసనం. ఇది లివర్ మీద చక్కటి, అసలు ఎంత ప్రెషర్ ఇస్తుందని చక్కటి ప్రెషర్ అనమాట. ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లివర్ సంబంధమైన సమస్యలు, అరుగుదల తక్కువగా ఉన్నాం, తీసుకున్న ఆహారం తొందరగా అరకపోవడం, లేదా అంటే ఎక్కువ తొందరగా అరిగిపోయిన ప్రాబ్లమే, లేట్గా అరిగిన ప్రాబ్లమే, హైపో ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళు కూడా రోజు చేయాలి. స్లోలీ రిలాక్స్. పైవృత్తి వక్రాసనం. నడుము దగ్గర ఫ్యాట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. అర్ధమర్షేద్రాసనం చేద్దాం. చాపిన కాలు మడిచి, ఇప్పుడు ఎడమ కాలు మడిచి కుడి ఎద్దు కింద. వీళ్ళైతే అసలు యానస్ పార్ట్ దగ్గర పెట్టమని చెప్తారు. అంత అవసరం లేదు, మనం అంత సాధన చేయాల్సిన అంత అవసరం లేదు. యోగులు వారు చేసుకుంటారు. నార్మల్గా నీకు ఎక్కడి వరకు వస్తే అది వరకు పెట్టేస్తాను. ఈ పైన కాలు నిలబెట్టండి. తర్వాత కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి తీసుకొని వెళ్ళి తిప్పి కుడి కాలు మెడని పట్టుకోవాలి. మీ చెయ్యేమో నడుము మీద వెళ్తుంది. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. కళ్ళు తిరుగుతుంటే కళ్ళు మూసుకోండి, లేదంటే కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూడాలి. కనుగుడ్లను కూడా తిప్పాలి, ఎక్సర్సైజ్ జరుగుతుంది కంటికి. తిప్పడం అంటే మూమెంట్ ఏమి ఇవ్వం, మ్యాక్సిమం అటు తిప్పి ఎంత వస్తే అంత డైరెక్షన్ యాంగిల్ చూస్తూ ఉంటాం అంతే. అంతేకాని కంటి ఎక్సర్సైజ్ చేయం ఇక్కడ. స్లోలీ రిలాక్స్. కాలు మార్చేయండి. ప్రతి దాంట్లోనూ మినిమం 4 శ్వాస తీసుకొని వదిలేదాకా ఉండండి ఆసన స్థితి. నాలుగు చివరి భాగాన్ని అంగిల్ కాన్ చేసేయండి. స్లోలీ రిలాక్స్.
గోముఖాసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడమ కాలు పైన ఉంది, ఎడమ చేయి పైన, ఇప్పుడు చేయి పక్కకు ఉంది. ఇలానే చాపి ఆ తర్వాత వెనక్కి తీసుకుని వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళొద్దు, ఇది పట్టేస్తాయి ఇక్కడ. ఫ్రోజన్ షోల్డర్కి మెడ నొప్పులు, స్పాండిలైటిస్, వీపు నొప్పులు, వీపుల్లో ఫ్యాట్, అక్కడ వీటి దగ్గర ఫ్యాట్ కరగాలన్నా, చేతుల్లో ఫ్యాట్ కరగాలన్నా, నాభిస్థానం ఆరోగ్యంగా ఉండాలన్నా, వీటన్నిటికీ గోముఖాసనం అద్భుతంగా పనికొస్తుంది. సోలార్ ప్లెక్సస్ అని అది పక్కకు తొలగినప్పుడు నాభిస్థానం పెరిగింది అంటాము. దానివల్ల ఎన్నో సమస్యలు, మనకు ఆ ఒక్క సమస్యను కరెక్ట్ చేసుకుంటే ఎన్నో సమస్యలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. తెలియక నాభిస్థానం పక్కకు తొలగిన దానికి ఎన్నో అవి ఇవి ఎక్కడెక్కడో డాక్టర్ దగ్గర చుట్టూ అవసరం లేదు. రోజు ఈ ఆసనాలన్నీ చేసుకుంటే నాభిస్థానం ఆరోగ్యంగా తయారైతే అరుగుదల కంట్రోల్లోకి వస్తే అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. కాలు మార్చు. అందుకే నేను వీటిల్లో ఏది వదలద్దు, కంపల్సరీ చేయండి అని చెప్పడం కారణం ఏంటంటే అన్నిట్లో కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనాలు ఏమో సెలెక్ట్ చేసి చెప్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. థైరాయిడ్ కూడా గోముఖాసనం అద్భుతంగా పడుతుంది. మూలబంధం వేసుకుంటూ ఉండండి. గైన్ ప్రాబ్లమ్స్కి చక్కటి పరిష్కారం. ఈ పొజిషన్లో కూర్చొని మూలబంధం వేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఎన్నో అసలు పొత్తి కడుపులోని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. స్లోలీ. తర్వాత వీలైతే ఇట్లా కొంతసేపు స్వింగ్ చేస్తూ ఉండొచ్చు. పొజిషన్లో కూర్చున్నాం కదా, ఇదే సమయంలో చేసేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది. యోగాసనం చేసేటప్పుడు ఇలా మనకి గుర్తొచ్చినట్టు పెట్టుకోవాలన్నమాట. అంతేగాని పరిగెట్టుకొని స్పెషల్గా మళ్ళీ ఇంకోసారి ఈ భంగిమలోకి వచ్చి ఇవన్నీ సాధన చేద్దాం అలా అనుకోకూడదు. ఈ పొజిషన్లో ఉన్నాం కదా, జస్ట్ కొంచెం స్వింగ్ చేస్తుంటే ఏమవుతుంది, ఇటువంటి భాగం దగ్గర నుంచి తొడల్లో బ్యాక్ పార్ట్లో మంచి రిలీఫ్ వస్తుంది. కండరాలు ఏమైనా పట్టేసినట్టున్నా అది. ప్లస్ ఇలా పాదాన్ని మనం ఇలా బెండ్ చేస్తున్నాం, కాలు మెడ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. పాదాలకు కూడా మంచి రిలీఫ్ రావడం వల్ల సూటింగ్గా హాయిగా ఉంటుంది. కొంచెం ముందుకి వెనక్కి స్వింగ్ చేస్తుంటే రిలీఫ్ ఫీల్ అవుతారు, మీరే తెలుస్తుంది. స్లోలీ నెమ్మదిగా మళ్ళీ కసం చేసేసి సూక్ష్మ వ్యాయామాలు. అప్పర్ బాడీ సూక్ష్మ వ్యాయామాలు థైరాయిడ్కి, మొత్తం అప్పర్ బాడీలో ఏమైనా నొప్పులు ఉంటే వాటి అన్నిటికీ పనికి వస్తాయి. మళ్ళీ కసం చేసేసి నడునే పున్నాలు చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, మడ్డుకాసం చేయబోతుంది. ఎంతైతే ఉపయోగమో అంత నష్టం చేస్తుంది ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తే. డేంట్లో ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మిగతాది చాలా చేసుకోవచ్చు. డేట్లో ఉంటే మనము నాడీ శోధన అందులో వీళ్ళు చేసుకోవచ్చు, కానీ వాటి మీద ప్రెషర్ పడుకొని చూసుకోవచ్చు అంతే. మెడ స్ట్రైట్గా ఇలా ఎదురుగా చూస్తూ ఉండాలి. తల కింద దించొద్దు. స్లోలీ రిలాక్స్. మెడ నరాల మీద ప్రెషర్ పడుతుంది. హెడ్ 5.5 కిలోలు ఉంటుంది తక్కువ అంటే. సో 5.5 కిలోల బరువు మనం యాంగిల్ ముందుకు వచ్చే కొద్దీ అది 3 రెట్లు 4 రెట్లు 5-6 రెట్లు పెరుగుతుంది దాని బరువు. అప్పుడు అది ఎంత అవుతుంది, సుమారుగా 25-30 కిలోలు అయిపోతుంది. 25-30 కిలోల బరువు ఈ మెడ నరాల పడుతుంది. ఎందుకు, గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ తల బరువు ఎక్స్ట్రా పెరిగిపోతుంది. అందువల్ల తప్పనిసరిగా మెడని ఎక్కువ ఇలా స్ట్రైట్గా చూసుకుంటారు. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్.
ఉత్తాన మండూకాసం. గుడ్డియాల బంధం వేసి అంటే ఇక్కడ పట్టకు లోపలికి లాగి శ్వాస నీటి వదులుతాం. అట్లా చేసుకోవాలి. ఛాతీ వేసి స్లోలో నెమ్మదిగా. నేను మీకు ఇంకా సూక్ష్మ వ్యాయామాలు. మణికట్టు దగ్గర బెంచ్, ఫింగర్స్, ఫింగర్ జాయింట్, మోచేతులు స్ట్రైట్ ఉండాలి. మర్చిపోయి ఇలా చేస్తాము ఒక్కోసారి, అలవాటుగా గమనించండి. చేతులు స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ గా ఉంటే నొప్పులు వస్తాయి. ఇక్కడ నుంచి నొప్పి వచ్చింది, భరించండి. దానివల్ల ఆ నొప్పి తర్వాత మీరు ఎంతో చాలా చక్కగా రిలీఫ్ పొందుతారు. తర్వాత పిడికిలు బిగించుకుంటారు. రివర్స్, భుజాలు తిప్పుతాయి. పక్కలకి రొటేషన్. అబ్జర్వ్ చేస్తూ స్కాప్యులా బోన్ అంటే వీపు వెనకాల ఒక బోన్ ఉంటుంది. ఇట్లా ఇట్లా మొత్తం మూమెంట్ అంతా రావాలి. ఆ విధంగా గమనించుకుంటూ అబ్జర్వ్ చేస్తూ చేయండి. మనోనేత్రంతో ఊరికి ఇలా ఇలా తిప్పడం కాదు. మోచేతులు ఇలా కలవాలి, ఇక్కడికి రావాలి. చెవులు టచ్ అవుతున్నాయి చేతులు. తర్వాత మళ్ళీ ఇట్లా ఇట్లా ఇలా. మళ్ళీ మూమెంట్ చూడండి, కదిలించి టచ్ అవ్వాలి. రివర్స్, ఇక్కడికి వచ్చేటప్పటికి చెవులు టచ్ అవ్వాలి. అట్లా. అంతేగాని ఊరికి ఇలా ఇలా చేస్తే యూజ్ లేదు. ఇది గుర్తుపెట్టు. రెండు చేతులు మణికట్టు దగ్గర పట్టుకుని స్ట్రెచ్. డీప్ బ్రీత్ ఇన్ లెఫ్ట్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీత్ ఇన్ రైట్. శ్వాస తీసుకొని చేస్తే ఎప్పుడైనా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఒకవేళ మర్చిపోయి మీ శ్వాస వదిలేసి చేసినా భయపడాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గొంతు దగ్గర పెట్టి ప్రెస్ చేయండి. ముగ్గురు కుడి కంత, ఎడమ కంత. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. అబ్జర్వ్ చేయండి మెడలో ఎక్కడెక్కడ ఎలా ప్రెషర్ వచ్చింది. శ్వాస తీసుకుంటూ స్లోగా మళ్ళీ శ్వాస వదిలేసి కొంతసేపు రిలాక్స్ అయిపోయి మెడకి ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దామా. మరి ఏమన్నా ఒకరోజు చేసినట్టున్నాం కదా. కంటిన్యూ మెడలు చేసిన తర్వాత డౌన్. శ్వాస తీసుకుంటుంది, శ్వాస వదిలేస్తూ డౌన్. మెడ నొప్పులు ఉన్నట్టు చేయొద్దు, ఎందుకు దించడం చేయొద్దు. స్ట్రైట్, లెఫ్ట్ రైట్. చాలా నెమ్మదిగా తిప్పండి. గడ్డాన్ని ఛాతీతో
చాలా చాలా నెమ్మదిగా చేయాలి. మెడ అనేది ఎంతో డెలికేట్ ఏరియా. మన తలబురుగు అంతా సపోర్ట్ చేసేది మెడే. సో ర్యాష్ గా ఫాస్ట్ గా ఎలా పడితే అలాగా చేయొద్దు ఎక్సర్సైజ్. లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మనకు తెలుస్తుంది మన కెపాసిటీ ఎంత ఉంది. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. దీనికి కొలమానము ఇంతే చేయాలి ఇలా అనేది ఆ పర్టికులర్ వ్యక్తికి తెలుస్తుంది ఎంత చేయాలి. నిజంగా మాట్లాడితే ఎదురుగా ఉన్న వాళ్ళు మనం కొంతవరకు సలహా ఇవ్వగలుగుతాం. ఇది గమనించుకొని ముందుకు వెళ్ళాలి. రెండు చేతులు రాకు చేసుకున్న నిలువెచ్చి వేడి మెడ మీద, భుజాల మీద పామి, వంటి ఎక్సర్సైజ్. పై అప్ డౌన్ క్రాస్ గా, మళ్ళీ రెండో క్రాస్, ఏంలా ప్లస్ ఇంటూ మళ్ళీ క్రాస్ గా ఇట్లా చేద్దాం. ఓకే, వీలైతే మీరు చేతులు ఇట్లా ఇట్లా ఉన్నాయి కదా రెండు బటన్ వేళ్ళు, ఇలా కూడా చేయొచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి. మనకి ఇలా చేస్తున్నప్పుడు తెలియట్లేదు అనుకుంటే ఈ చేతుల్ని కూడా మూవ్మెంట్ ఇవ్వండి ఇట్లా. లేదు బాగానే ఉంది అనుకుంటే చేతులు మూవ్మెంట్ లేకుండా నార్మల్ గా కనుగుడ్ల వరకు తిప్పచ్చు. తల కదలకుండా చూసుకోండి. మర్చిపోయి ఒక్కోసారి తల కిందకి పైకి అనేస్తాం. తల స్ట్రైట్ ఉండాలి, కానీ గుడ్లు వరకు మాత్రమే కదలాలి. అందుకు ఉపయోగపడింది చేతులు ఇట్లా మూమెంట్ ఇవ్వడం వల్ల మన తల తిప్పకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత వర్టిగో ప్రాబ్లమ్స్, వినికిడి సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయండి. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా చేయాలి. కొంచెం తగ్గించేయండి, ఏమైంది అలవాటు అవుతుంది. మన కనుగుడ్లో తిప్పడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఒక తల తిరిగినట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ క్రేనియల్ నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయినప్పుడు బ్రెయిన్ లో న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. రక్త ప్రసారం బాగా జరుగుతుంది. ఆటోమేటిక్ గా అన్ని చెవి సంబంధమైన అన్నిటి మీద వాటి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇలా తప్పనిసరిగా మర్చిపోకుండా చేయండి. మీకు ఎంత వీలైతే అంతే చేయండి. ఏది కూడా ఇంతే కొలమానం అంటూ ఏముండదు. మనం ఎంత చేయగలమో మన సామర్థ్యం ఏంటో అదే మన కొలమానం. అది ఇప్పుడు క్రాస్కి వెళ్దాం, ఇటు 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 ఇటు. ఓకే, చేతుల్ని ఒక దగ్గర పెట్టండి ముందు. ఇప్పుడు ఎడమ కాలు మీద పెట్టాం కదా. సో రైట్ అప్, లెఫ్ట్ డౌన్. ఓకే, రైట్ అప్ చూడాలి, లెఫ్ట్ డౌన్ చూడాలి. కనుగుడ్లు తల స్ట్రైటే ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఇక్కడ పెట్టండి, కుడి కాలు మీద పెట్టండి, కుడి కాలు తొడ మీద. ఇట్లా తల స్ట్రైట్ కింద చూడండి, రైట్ డౌన్. ఇప్పుడు లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్. ఇంకా హైట్ వస్తే అక్కడ దాకా తీసుకెళ్ళండి, కానీ తల తిరగకూడదు. అది గుర్తు పెట్టుకోవాలి. మనం మరీ చేతులు పైకి ఎత్తే కొద్ది తెలియకుండా దాన్ని చూడడానికి తల ఎత్తుతాం. తల ఎత్తకూడదు. మీకు ఎంత వస్తే అంతవరకు చేయండి. ఈ చేతి మన యొక్క బొట్టిన వేలు గోర్లను మాత్రమే చూడండి. అప్పుడు దృష్టి కూడా కరెక్ట్ గా అక్కడే ఉంటుంది, పక్కకి అటు ఇటు వెళ్ళిపోకుండా. ఓకే, ఇప్పుడు రొటేషన్ హారతిస్తున్నట్టుగా రౌండ్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయాలి. ఒక కాలు మీద పెట్టండి. ఓకే, ఇక్కడ ఉన్నాం కదా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. ఏం మన యొక్క చేతి గోర్లను మాత్రమే గమనించండి, ఇక వేరే ఏమి గమనించద్దు. రివర్స్.
స్లోలీ కళ్ళు మూసుకొని ఒకసారి గమనించు. స్లోలీ రిలాక్స్ చేసుకొని అరచేతులు యొక్క నేర్చుకుని కళ్ళు కట్టుకుని అరచేతులు చూస్తూ పడిపోయాయి. ఇప్పుడు ప్రాణాయామాలు చేసేద్దాం మీ పిల్లలు. సమయం అయిపోవచ్చింది మరి. అనులోమ విలోమ జస్ట్ ఒక 5 నిమిషాలు చాలు. ఫాస్ట్గా ముగించారు. ప్రాణముద్ర పెట్టుకోండి. తెలిసిందే కదా, ఉంగరపు వేలు, చిటికి వేలు, బొట్టం వేలు 3 టిప్స్ పలుకాలి. కుడి చేయి నాసికా ముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు మర్చేసి ఉంగరపు వేలు చిటికి వేలు తెరిచి ఉంచాలి. బొట్టం వేలుతో కుడి ముక్కు మూసివేసి కుడి బొట్టం వేలుతో ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. ఇంతే, వెరీ సింపుల్. దీన్ని ఒక రోజు మీరు పావు గంట లేదా 20 కుంభకాలు అంటే 20 సార్లు అయినా మినిమం చేయాలి. శ్వాస తీసుకోవడం వద్దండి. రావాలా? ఏమైనా పని ఉందా? ఎడమొక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక స్లోలీ రిలాక్స్. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityunma Amritam Gamaya. Om Shanti Shanti Shanti. Harihi Om. Sarve Jana Sukhino Bhavantu.
అటెండెన్స్ చదువుతాను. 10 మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. పద్మావతి, శేష్ కుమారి, జానకీదేవి, విజయలక్ష్మి, వి పద్మజ, ధనలక్ష్మి, ఉమామహేశ్వరి, పి సంధ్య, శ్రీదేవి, జ్యోతిదేవి. ఇంకా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఏం లేవు కదా. ధన్యవాదాలు.